మే 21, 1991 టైం రాత్రి 10:10 అది తమిళనాడులో శ్రీ పెరంబుదూర్ అనే ఒక గ్రామం. రాజీవ్ గాంధీ 1991 లో జరిగే ఎలక్షన్స్ కోసం ప్రచారం చేస్తున్నారు. అప్పుడే రాజరత్నం అనే ఒక మహిళ రాజీవ్ గాంధీ దగ్గరికి వచ్చి పాదాలను తాకబోతుంది. అప్పుడే తన దుస్తుల్లో ఉన్న 700 గ్రాముల ఆర్డెక్స్ బాంబును పేలుస్తుంది. ఈ ఘటనలో రాజీవ్ గాంధీ గారు చనిపోతారు. అసలు రాజీవ్ గాంధీని ఎందుకు చంపాలి అనుకున్నారు? ఏం కారణం అయి ఉండొచ్చు? బాంబు తెచ్చిన మహిళ ఎవరు? ఈ విషయాలను ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. 1944 బాంబేలో ఫిరోజ్ గాంధీ మరియు ఇందిరాగాంధీ దంపతులకు రాజీవ్ గాంధీ జన్మించారు. రాజీవ్ గాంధీ ఫ్యామిలీ పొలిటికల్ గా చాలా బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ. రాజీవ్ గాంధీ చిన్నప్పటి వయసులోనే అతని తాతగారు జవహర్ లాల్ నెహ్రూ భారతదేశానికి ఫస్ట్ లాంగెస్ట్ పిఎంగా ఉన్నారు. రాజీవ్ గాంధీ తన స్కూలింగ్ స్విట్జర్లాండ్లో ఉన్న బోర్డింగ్ స్కూల్లో చదివారు. తన గ్రాడ్యుయేషన్ కోసం లండన్లోని ఇంపీరియల్ కాలేజ్లో చేరారు, కానీ దాంట్లో ఫెయిల్ అయ్యారు. దీంతో ఇండియాకి తిరిగి 1966లో వచ్చారు. ఆ సమయంలో ఇందిరాగాంధీ గారు ఇండియాకి ప్రధానమంత్రిగా ఉన్నారు. రాజీవ్ గాంధీ ఢిల్లీకి వెళ్లి పైలట్ గా ట్రైనింగ్ తీసుకున్నారు. 1970లో ఇండియన్ ఎయిర్లైన్స్ పైలట్ గా సెలెక్ట్ అయ్యారు. రాజీవ్ గాంధీ చదువుకునేటప్పుడు ఎడ్విజ్ ఆంటోనియా ఎల్బినామెనో అనే అమ్మాయిని ప్రేమించారు. గ్రీక్ బార్ అనే బార్ లో పరిచయం అయింది. వాళ్ళు ఇద్దరు 1968లో వివాహం చేసుకున్నారు. పెళ్ళైన తర్వాత ఆమె పేరు సోనియా గాంధీగా మారింది. వీరికి 2 పిల్లలు కూడా పుట్టారు, రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక గాంధీ. పైలట్ గా ఉన్న రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? 1971 ఎలక్షన్స్ లో ఇందిరాగాంధీ గారు రెండోసారి ప్రధానమంత్రిగా గెలిచారు. కానీ అప్పుడు రాజీవ్ గాంధీ తమ్ముడు సంజయ్ గాంధీ కూడా ఎంపీ సీట్ గెలిచాడు. కానీ 23 జూన్ 1980లో ఒక విమాన ప్రమాదంలో చనిపోతారు. అప్పుడు రాజీవ్ గాంధీ పాలిటిక్స్ లోకి వస్తారు. వచ్చి సుల్తాన్పూర్ వెళ్ళి నామినేషన్ వేస్తారు. అక్కడ హై మెజారిటీతో గెలుపు పొందుతారు. 1982లో రాజీవ్ గాంధీని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నిలబెట్టి ఏషియన్ గేమ్స్ ను కండక్ట్ చేస్తారు. అది అక్టోబర్ 31, 1984. ఇందిరాగాంధీను ఆమె బాడీగార్డ్స్ అయిన సత్వత్ సింగ్ అండ్ బీర్ సింగ్ చంపేస్తారు. దానికి కారణం సిక్కు మతానికి చెందిన బృందన్ వాలేని ఇందిరాగాంధీ చంపించారు. ఇందిరాగాంధీ గారు చనిపోయాక ఇండియాకి ప్రధానమంత్రి లేరు. ఆ సమయంలో రాజీవ్ గాంధీని ప్రధానమంత్రిగా అపాయింట్ చేశారు. ఇందిరాగాంధీ చనిపోయాక దేశంలో చాలా గొడవలు మొదలయ్యాయి. సిక్కులకి హిందువులకి చాలా గొడవలు జరిగాయి. అప్పుడు రాజీవ్ గాంధీ సింగ్ ను కోరారు. లోక్సభ 5 ఏళ్ల పదవీ కాలం పూర్తయిందున పార్లమెంటును రద్దు చేసి తాజాగా ఎన్నికలను నిర్వహించాలని కోరాడు. 1984లో ఫ్రెష్ ఎలక్షన్స్ ను కండక్ట్ చేస్తారు. ఆ ఎలక్షన్స్ లో రాజీవ్ గాంధీ జనతా పార్టీపై హై మెజార్టీతో గెలుస్తారు. గెలిచి అతి చిన్న వయసులో ఇండియాకి ప్రధానమంత్రిగా నిలిచారు. రాజీవ్ గాంధీ రూలింగ్ పీరియడ్ లో ఫస్ట్ యాక్షన్ యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ గా యాంటీ డిఫెక్షన్ లాను పాస్ చేస్తారు. అది ఏమంటే ఎన్నికైన పార్లమెంటు లేదా శాసనసభ సభ్యుడు ఇంకో ఎలక్షన్స్ వరకు వేరే పార్టీకి వెళ్ళలేరు. రాజీవ్ గాంధీ తన పాలనలో కొన్ని మిలిటెంట్స్ గ్రూప్ ని వ్యతిరేకించారు. అందులో మెయిన్ గ్రూప్స్ PLOTE, పీపుల్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఆఫ్ తమిళ్ ఈలం, అండ్ LTTE, లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం. ఈ 2 గ్రూప్స్ శ్రీలంక మిలిటెంట్స్ గ్రూప్ కి చెందినవి. ఉమామహేశ్వరన్ PLOTEకి ఫౌండర్. అలాగే ఇతను LTTE 3 years చైర్మన్ గా పనిచేశారు. PLOTEకి సంబంధించిన 60 మంది మాల్డీవ్స్ క్యాపిటల్ సిటీలో ల్యాండ్ అయ్యి వారి కంట్రోల్లో పెట్టుకున్నారు. అప్పుడే మాల్డీవ్స్ ప్రెసిడెంట్ అయిన అబ్దుల్ గయూమ్ రాజీవ్ గాంధీని హెల్ప్ అడిగారు. అది ఎందుకంటే PLOTE మెంబర్స్ ని తరిమి కొట్టడానికి. అప్పుడే రాజీవ్ గాంధీ గారు IPKF ను నవంబర్ 3, 1988 రాత్రి మాల్డీవ్స్ కు పంపించారు. అక్కడ PLOTE మెంబర్స్ ని మన ఆర్మీ తరిమి కొట్టింది. దీన్నే ఆపరేషన్ క్యాక్టస్ కూడా అంటారు. 1987లో శ్రీలంకకు LTTకి గొడవలు జరుగుతున్నాయి. LTT మెంబర్స్ కి ఒక సెపరేట్ నేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ఎందుకంటే శ్రీలంకలో ఉన్న నార్థన్ ఈస్టర్న్ పార్ట్స్ లో తమిళియన్స్ ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళకి ఒక సపరేట్ నేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పట్లో
ఎల్టీటీ స్ట్రాంగెస్ట్ మిలిటెంట్ గ్రూప్. అప్పట్లో ఉన్న మిలిటెంట్స్ గ్రూప్లలో ఎల్టీటీకి మాత్రమే నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఉండేది. 29th జూలై 1987 ఇండో శ్రీలంక అకార్డ్ అనే ఒక అగ్రిమెంట్ ను సైన్ చేయడానికి రాజీవ్ గాంధీ శ్రీలంకలోని కొలంబోకి వెళ్తారు. అక్కడ హానర్ గార్డ్ అయిన విజితారోహణ రాజీవ్ గాంధీని చంపడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకు చంపాలి అనుకున్నాడంటే రాజీవ్ గాంధీ వల్ల శ్రీలంకకు చాలా డ్యామేజ్ జరిగింది అని చెప్తాడు. రాజీవ్ గాంధీ సైన్ చేసిన ఆ అగ్రిమెంట్ ఏంటంటే ఐపీకేఎఫ్ ను శ్రీలంకకు పంపడం. ఐపీకేఎఫ్ ను శ్రీలంకకు ఎందుకు పంపాలి అంటే శ్రీలంక ఆర్మీకి, ఎల్టీటీకి జరుగుతున్న సివిల్ వార్ ఆపడం. ఐపీకేఎఫ్ ను శ్రీలంకకు పంపడం ఎల్టీటీ ఫౌండర్ ప్రభాకరన్ కు నచ్చలేదు. అప్పట్లో ఎల్టీటీ చాలా డేంజరస్ మిలిటెంట్ గ్రూప్. ఎదురు వచ్చిన వాళ్ళని చంపి వాళ్ళ బాడీస్ ని డీకంపోజ్ లో ఉంచేది. 1989లో కాంగ్రెస్ ఓడిపోయింది. ఓడిపోవడానికి కారణం వారి పాలనలో జరిగిన భోపాల్ గ్యాస్ ఇన్సిడెంట్, బోఫర్ స్కాండిల్, షహాబానోర్ కేస్. ఈ ఇన్సిడెంట్ వల్ల రాజీవ్ గారికి చాలా పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. 1987లో జరిగిన బోఫర్ స్కాండిల్ ఇన్సిడెంట్ వల్ల రాజీవ్ గాంధీకి కరప్షనిస్ట్ అనే పేరు కూడా వచ్చింది. బోఫర్ స్కాండిల్ అంటే ఇండియాకి, స్వీడన్ కి ఉన్న వెపన్ కాంట్రాక్ట్. దీని గురించి మనం మళ్ళీ మాట్లాడు. 1989లో విపి సింగ్ ఇండియాకి ప్రధానమంత్రి అయ్యారు. అప్పుడు ఐపీకేఎఫ్ ను ఇండియాకి తిరిగి రావాలని ఆర్డర్ ఇచ్చారు. కానీ రాజీవ్ గాంధీ మాత్రం కాంగ్రెస్ మళ్ళీ పవర్లోకి వస్తే ఐపీకేఎఫ్ ను మళ్ళీ శ్రీలంకకు పంపుతానని మాటిచ్చాడు. ఇది విన్న ప్రభాకరన్ ఇంకా కోపం పెంచుకున్నాడు. రాజీవ్ గాంధీ మీద 1991లో జరగబోయే ఎలక్షన్స్ కోసం ప్రచారం చేస్తున్నారు. అప్పుడే రాజీవ్ గాంధీని హ్యూమన్ బాంబ్ ద్వారా చంపేశారు. రాజీవ్ గాంధీ చనిపోయాక బాడీని పోస్ట్ మార్టం కోసం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు పంపించారు. బాంబ్ బ్లాస్ట్ జరిగిన ఇన్సిడెంట్ లో హరిబాబు అనే ఫోటోగ్రాఫర్స్ ఫోటోస్ తీశాడు. ఇన్సిడెంట్ లో హరిబాబు చనిపోయాడు, కానీ కెమెరాకు ఏ డ్యామేజ్ అవ్వలేదు. ఆ కెమెరాలో ఉన్న ఫోటోస్ ఆధారంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. వారికి ఇన్వెస్టిగేషన్ లో తేలింది ఏమంటే ప్రభాకరన్ కు రాజీవ్ గాంధీకి గొడవల వల్ల ప్రభాకరన్ రాజరత్నం సూసైడ్ బాంబర్ ను పంపించారని తేలింది. అఫీషియల్ గా సుప్రీం కోర్టు డిక్లేర్ చేసింది. జైన్ కమిషన్ ద్వారా కొన్ని విషయాలు కూడా బయటపడ్డాయి. రాజీవ్ గాంధీని చంపడానికి చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారని, దాంట్లో చంద్రస్వామి అనే వ్యక్తి చాలా మందికి ఫైనాన్షియల్ హెల్ప్ చేశారని రాజీవ్ గాంధీ చంపడానికి జైన్ రిపోర్ట్ ద్వారా తెలిసింది. అందులో నాలిని శ్రీహాన్ అనే ఒక ఆమెని 14th జూన్ 1991లో పోలీసులు అరెస్ట్ చేశారు అని ఉంది. ఆమెతో పాటు ఇంకా 5 మందిని కూడా అరెస్ట్ చేశారు. నాలిని ఎల్టీటీ ఆపరేటర్ కు చాలా క్లోజ్ ఫ్రెండ్. చివరికి Feb 19, 2014లో రాజీవ్ గాంధీ మర్డర్ కేసులో ఉన్న వాళ్ళందరినీ కోర్టు రిలీజ్ చేసింది. అప్పటి నుంచి రాజీవ్ గాంధీ గారు మరణం నుంచి 21 మే యాంటీ టెర్రరిజం డేగా డిక్లేర్ చేశారు.